అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌమ్య మోహన్తో దగ్గరికి వచ్చి విరాట్ తల పట్టుకుని ముద్దివ్వబోయింది. విరాట్ అంతరాత్మ ప్రమాదాన్ని శంకించింది. ఆగు అన్నాడు. ఏమన్నట్లుగా చూసింది ఆమె. ఎందుకైనా మంచిది, నీ నుండి అనుమతి పత్రం కావాలి. జస్ట్ ముద్దులే అయినా సరే. మీటూ ఉద్యమం ఎంత ఉధృతంగా ఉందో తెలుసు కదా. ఒకరి మీద ఒకరికి నమ్మకాలు బాగా తగ్గాయి. ఎన్ని కేసులు చూడడం లేదు. రేపు నువ్వే నేను రేప్ చేశానని అన్నావనుకో, ఈ సమాజము, స్నేహితులు, పోలీసులు, చట్టం అన్నీ నీ వైపే ఉంటాయి. నేను కేవలం ముద్దే ఇచ్చా మొర్రో అంటే ఎవరూ వినిపించుకోరు. నేను కూడా ముద్దుకు మాత్రమే సిద్ధంగా ఉన్నా. అంతకు మించి ముందుకు వెళ్ళడం వల్ల చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అవును, బయట అంతా ఎలా ఉందో తెలుసు. అందుకే నేను కూడా కేవలం ముద్దివ్వాలనే ముందుకు వచ్చా. అది అయినా సరే ముందుగా నీ అనుమతి పత్రం కావాలి. 2 నిమిషాల పని, వ్రాసివ్వు. వెంటనే ఎంచక్క ముద్దెట్టుకుందాం. అబ్బా, ఒకటే ఒక ముద్దు కానిచ్చేద్దాం అంది ఆమె అసహనంగా. అనుమతి పత్రం లేకుండా ముద్దు ఇచ్చేప్పుడు కానీ ఇచ్చాక కానీ నేను ఆనందించగలనా చెప్పు? నాకు గాబరాగా ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. సరే మహాశయ్య, పెన్ను పేపర్ ఇటువ్వు అంది వెనక్కు తగ్గుతూ. అవును, దానికంటేను వీడియోలో నువ్వు అనుమతిస్తూ చెప్తే మంచిదేమో. రేపొద్దున ఇది నువ్వు ఫోర్జరీ అన్నా అనగలవు. ఆమె దానికి తేలిగ్గానే అంగీకరించింది. ఇప్పుడు అదంతా వివరంగా రాయడం కన్నా వీడియోలో మాట్లాడడమే మంచిది. అలా కానిచ్చేద్దాం. అలా ఎంత వివరంగా అయినా మాట్లాడొచ్చు. విరాట్ తన ఫోన్ కెమెరా సిద్ధం చేశాడు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను? తన ముంగుళ్ళు వెనక్కి అనుకుంటూ అడిగింది. పక్కనే ఉన్న అద్దంలో తన మేకప్ చూసుకుని, నా మేకప్ సరిగ్గా లేదు అంది. జస్ట్ నీ అనుమతి చదవడం కోసమే కదా, పర్వాలేదులే. అబ్బే, ఏదైనా కావచ్చు, కానీ మేకప్ సరిగ్గా లేకుండా ఎలా వీడియోలో కనపడేది? ఒక 5 నిమిషాల సమయం ఇవ్వు, రెడీ అవుతాను. ఆడవాళ్లు మేకప్ కోసం 5 నిమిషాలన్నా అరగంటైనా అవుతుందని అతనికి తెలియనిది కాదు. చేసేదేమీ లేక సరే అన్నాడు. తన హ్యాండ్ బ్యాగ్లో నుండి మేకప్ సామాగ్రి తీసి ఒక 20 నిమిషాలు ఆ పని ముగించి ఎలా ఉంది అని అడిగింది. సూపర్. అసలు నేను చూస్తుంటే ఇప్పటికిప్పుడు ముద్దెట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఫార్మాలిటీసు తప్పవు కదా. పోనీ పెట్టేసుకో మరి. నా మీద నమ్మకం లేదా? నీ మీద బోలెడంత నమ్మకం. అయినా సరే జాగ్రత్త విషయంలో ఏ మరుపు ఉండరాదు కదా. సరే సరే, ఆ పనేదో తొందరగా కానిద్దాం మరి. అతను ఫోన్లో కెమెరా ఆన్ చేసి పట్టుకున్నాడు. ఆమె ముంగుళ్ళు సవరించుకుంటూ రెడీ అంది. అతను రికార్డింగ్ మొదలెట్టాడు. ఆమె మాట్లాడనారంభించింది. ఇందు మూలంగా సమస్త ప్రజలకు తెలియజేయునది ఏమనగా, విరాట్ నన్ను ముద్దు పెట్టుకోవడానికి నేను నా సమ్మతిని తెలియజేస్తున్నాను. పూర్తి చేసి ఓకేనా అని అడిగింది. అతను వీడియో ప్లే చేసి చూసి, ఇందులో నువ్వు నీ పేరు చెప్పలేదు అన్నాడు. ఓ, అయినా ఏముందిలే, నేనే కదా అందులో ఉన్నది. అయినా సరే అలా పేరు చెప్పకుండా ఇది కోర్టులో నిలబడదు. ఓ అవునా, నాకేం చెప్పాలో తెలియదు కనుకనే నిన్ను ఇందాకే అడిగా అంది కాస్త చిరాగ్గా. ఓ సారీ, మళ్ళీ చెప్పు అని కెమెరా ఆన్ చేశాడు. ఆమె తన పేరుతో సహా మళ్ళీ చెప్పింది. అతను అది ప్లే చేసి చూసి, ఇలా చెప్తే చాలంటావా, లేక తేదీ సమయం కూడా చెప్పాలా అన్నాడు. ఆమె భుజాలు ఎగరేసింది. ఒకసారి నెట్లో చూద్దాం అని ఇంటర్నెట్లో ఆ ప్రశ్నకి జవాబు వెతికాడు. ఒక్కొక్కరి నుండి ఒక్కో రకమైన సమాధానాలు ఉన్నాయి అక్కడ. ఆమె వైపు తిరిగి చూసి, సరైన సమాధానం దొరకట్లేదు అన్నాడు. ఓ అంది ఆమె సింపుల్గా. ఒక పని చేస్తా ఉండు, మా ఫ్యామిలీ లాయర్ని కనుక్కుంటా అని అతనికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. మా లాయర్ ఇది చిన్న విషయం కాదని తన ఆఫీస్కి రమ్మని చెప్పాడు అని అన్నాడు ఆమెతో. ఆమె ముఖం చిట్లించింది. ఏంటి, ఇప్పుడు మనం మీ లాయర్ దగ్గరికి వెళ్ళాలా? తప్పదు కదా. అతను లక్కీగా ఫ్రీగానే ఉన్నట్ట. 10 నిమిషాల్లో పని పూర్తవుతుందని అన్నాడు. సరే పద అంది విసుగ్గా. ఇద్దరూ కారులో వెళ్లారు లాయర్ శశాంక్ దగ్గరికి. అతని గదిలోకి వెళ్ళగానే, ఇద్దరూ వచ్చారా? అరరే, ఒక్కరే. నువ్వొక్కడవే రావాల్సి ఉండే అన్నాడు శశాంక్. ఎందుకో అర్థం కాలేదు విరాట్కి. మీ ఇద్దరూ నా దగ్గరే సర్వీసెస్ తీసుకుంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అందువల్ల తను వేరే లాయర్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఓ అలాగా, ఇప్పటికిప్పుడు వేరే లాయర్ అంటే కష్టం కదా అన్నాడు విరాట్. ప్రాబ్లం ఏముంది? ఎదురుగానే గిరి అండ్ గిరి ఫర్మ్ ఉంది కదా, నా ఫ్రెండ్దే. నేను చెప్తానులే, కాస్త తక్కువకే చేస్తాడు. సౌమ్యకి ఇదంతా విసుగ్గా అనిపించింది. ఇదంతా అవసరమా విరాట్? ఇప్పుడు నాకు లాయర్ అంటే డబ్బులు పెట్టాలి కదా. ఎంత డబ్బు ఖర్చు అయినా నేను చూసుకుంటాను. మనం ఎలాగైనా సరే ఇవాళ ముద్దు పెట్టుకోబోతున్నాము. నాది గ్యారంటీ. ఖర్చు తను పెట్టుకుంటానంటే ఇక ఇబ్బంది ఏముందిలే అని సౌమ్య తల ఊపింది. కంగారేమీ లేదు, ఈరోజు ఎలాగైనా సరే మీ ముద్దు పూర్తవుతుంది అని శశాంక్ హామీ ఇచ్చాడు. చిన్న నోట్ రాసి సౌమ్యకి ఇచ్చి, ఇది ఆ ఫర్మ్లో ఇవ్వండి అన్నాడు. ఆమె వెళ్ళాక విరాట్ని కూర్చోమన్నాడు. నా దగ్గరికి వచ్చి మంచి పని చేశారు.
మీలాంటి జాగ్రత్త అందరికీ ఉంటే ఎంత బావుండును. యువతలో ఇంత నిర్లక్ష్యం ఎందుకో అర్థం కాదు. అందుకే అన్ని కేసులు ఎదుర్కొంటున్నారు. విరాట్ తల ఊపాడు. ఇప్పుడు పూర్తి వివరాలు చెప్పండి. ఎలాంటి ముద్దు ఎంతసేపు పెట్టుకోబోతున్నారు వగేరా. ఈ ప్రశ్నకి విరాట్ సిద్ధంగా లేడు. ముద్దంటే ముద్దే, సింపుల్ ముద్దు అంతే. అలా కాదు, మేమిక్కడ సిద్ధం చేయబోయేది లీగల్ డాక్యుమెంట్ కాబట్టి అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ముద్దంటూ మొదలెట్టాక అది ఎలా కొనసాగుతుందో ఎలా ముగుస్తుందో చెప్పలేం కదా. అలా కాదు, మీరు ముద్దు పెట్టుకునే ముందు మీకు ఆ విషయాల మీద పూర్తి ఐడియా ఉండాలి. ఎందుకంటే ప్రతి నిమిషం మీరు ఏం చేస్తారో అన్నది అందులో ఆ డాక్యుమెంట్లో పొందుపరుస్తాము. దానిని అవతల పార్టీ ఆమోదిస్తుంది. అటుపై మీరిద్దరూ ఖచ్చితంగా అలాగే ముద్దు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓ, ఈ విషయంలో నాకు అంత అనుభవం లేదు. నిజం చెప్పాలంటే నాకు ఇది మొదటి ముద్దు. సినిమాలలో వీడియోలలో చాలాసార్లు చూశారు కదా, గుర్తుకు తెచ్చుకోండి. చూశాను, కానీ మరీ అంత పరిశీలనగా చూడలేదే. ఎలా మరి? ఒక పని చేద్దాం. నాకు బాగానే అనుభవం ఉంది. నేను ఆ స్పెసిఫిక్స్ రాస్తాను, మీరు అవి ఫాలో కండి. రక్షించారు, థ్యాంక్స్. రిలీఫ్ చెందాడు విరాట్. నేను డ్రాఫ్ట్ తయారు చేసి వాళ్ళకి పంపిస్తా. వాళ్ళ డ్రాఫ్ట్ మనకు పంపుతారు. రెండింటిలో కామన్గా ఉన్న వాటిని కలిపి అగ్రిమెంట్ చేస్తాం. దాని మీద మీరు ఇద్దరూ ప్రమాణపూర్తిగా సంతకం చేయాల్సి ఉంటుంది. చెరొకరికి 2 సాక్షి సంతకాలు కావాలి. తీసుకువచ్చారా? అబ్బే లేదండి, సాక్షుల అవసరం ఉంటుందని అనుకోలేదు. ఇప్పుడెలా? పర్వాలేదులేండి, వాళ్ళని మేము అరేంజ్ చేస్తాము. కానీ దానికి కొంత ఖర్చు అవుతుంది. నాకు తెలుసు. ఎంత ఖర్చు అయినా సరే మీకు ముద్దు కావాలి ఇవ్వాలా? అవునవును. అవతల పార్టీ నుండి డ్రాఫ్ట్ వచ్చింది. అమ్మాయి తరపున కదా. గిరి కాస్త స్ట్రిక్ట్గానే తయారు చేశాడు. ఓ అలాగా, ఏముందేంటి? ఆసక్తిగా ముందుకు వంగుతూ అడిగాడు. ఫ్రెంచ్ కిస్కి ఆమె ఒప్పుకోవడం లేదు. పెదవులు కానీ నాలుగు కానీ కొరకకూడదు. రక్తం కనుక ఏమాత్రం వచ్చినా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 3 నిమిషాల వ్యవధి కంటే ఎక్కువ ఉండకూడదు. తల తప్ప ఇతర అవయవాలేవి మీరు తాకూడదు. ఓ అవును, వాటన్నింటినీ మనం అంగీకరించక తప్పదు. మీరు ఆవేశంలో ఆమెను కొరికేయకుండా జాగ్రత్త పడండి. అసలైతే ముద్దు ఇచ్చి ఇవ్వనట్లుగా అలా పైపైన సుతారంగా కనుక మీరు ఇచ్చినట్లయితే కనుక ఏ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మీరు ఎంత లోతుకి వెళ్తే అంత కాంప్లికేషన్స్ ఉంటాయి. అది మీరు గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీ లాయర్గా ఈ జాగ్రత్తలు చెప్పడం నా విధి. థ్యాంక్ యూ. మీ సూచనల్ని తప్పకుండా గుర్తుంచుకుంటాను. ఇంకా రిస్క్లేమన్నా ఉన్నాయా? మీరు ఏదైనా కొరికేసినా లేక ఇంకెక్కడన్నా తాకేసినా వాళ్ళు మీ మీద రేప్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. గట్టిగా చుంబించకండి. అందువల్ల ఆమె పెదవులు చిట్లే అవకాశం ఉంది. అందుకే అగ్రిమెంట్లో మీరు సుతారంగా ముద్దెడతారనే వ్రాశాను. జస్ట్ ఆమె పెదవుల్ని చప్పరించి వదిలేయండి. అన్నట్లు మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు హామీ కూడా ఇందులో ఇస్తున్నాను. ఆమెకి ఏదైనా అంటువ్యాధులు వస్తే మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఓ మరి నాకు అంటువ్యాధులు వస్తేనో? 0. మీకు తెలియందేముంది? చట్టం ఆడవాళ్లకే చుట్టం కదా. ఆ రిస్క్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వాళ్ళ మీద ఎలాంటి కేసు వేయడానికి కుదరదు. అసలు ఆమె మీతో ముద్దుకి సిద్ధపడటమే చాలా ఎక్కువ. అందుకు వాళ్ళకి మీరు రుణపడి ఉండాలన్నమాట. అలా కాకుండా మీరు వాళ్ళ మీద కేసులు వేస్తే అది మానసిక హింసలా కోర్టు తీసుకుంటుంది. అందుకని అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. నాకు తెలుసు, ఇవన్నీ చేదు నిజాలు. కానీ మగవాళ్ళంగా ఇలాంటివి తట్టుకుని నిలబడక తప్పదు. ఏంటో ఇదంతా, నిట్టూచాడు విరాట్. మన పాతతరం వరకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ హాయిగా ఆనందించేవాళ్ళు. నాగరికత పెరుగుతున్న కొద్దీ జీవితంలో సంక్లిష్టత ఎక్కువైపోతుంది, నిర్లిప్తంగా అన్నాడు ఆ లాయర్. ఈ కాలానికి తగ్గట్టు ఇవన్నీ చేయక తప్పదు. దీనికేం పరిష్కారం లేదా? ఎందుకు లేదు? రోబో గర్ల్ ఫ్రెండ్ని కొనుక్కోవడమే. కానీ అదంతా యాంత్రికంగా ఉంటుంది కదా. ఎంతైనా లైఫ్ ఫీలింగ్ అందులో రాదు కదా. నిజమే, అంత ఫీల్ ఉండదు, కానీ 0 రిస్క్. విరాట్ ఏమీ మాట్లాడలేదు. ఈ కుర్రాడికి ఇప్పుడు ఇలాంటివి చెప్తే తలకు ఎక్కువ అనుకుని శశాంక్ కూడా ఇక రెట్టించలేదు. కొన్ని అనుభవాలు జరిగితే కానీ అప్పుడు ప్రత్యామ్నాయాల ప్రాధాన్యత తెలుస్తుంది అనుకున్నాడు. అతని అసిస్టెంట్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చాడు. నా ఆఫీస్లో స్టాఫ్ అంతా మగవాళ్లే, గమనించారా? లేదు. కానీ ఎందుకలా? ఎందుకండి, అమ్మాయిని ఉద్యోగంలో పెట్టుకుని అనవసరమైన రిస్క్. ప్రాణానికి ఇలాగే హాయిగా ఉంది. ముందు ముందు మగవాళ్ల మీద కేసులు వేస్తారేమో. అవును, అది ఎంతో దూరంలో లేదు. అప్పుడిక రోబోట్స్నే గతి అని అన్నాడు ఆ లాయర్ విచారంగా. విరాట్ ఏమీ మాట్లాడలేదు. ఇదిగోండి, ఇక్కడ సంతకం చేయండి అని పేపర్లు ముందుకు తోశాడు. విరాట్ నిశ్శబ్దంగా చెప్పిన చోటల్లా సంతకాలు చేశాడు. మొత్తం 11 చోట్ల సంతకాలు. ఇక వెళ్ళి హాయిగా ముద్దెట్టుకోండి, కానీ జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి, చిరునవ్వుతో చెప్పాడు లాయర్. విరాట్ కూడా నవ్వుతూ లేచి నిలబడ్డాడు. ఒకవైపు సంతోషం, మరోవైపు ఆందోళన మనసును కమ్మేశాయి. అతను ఒకటి గమనించాడు. తొలిసారి ముద్దు కోసం ఎదురు చూస్తున్న ఎగ్జైట్మెంట్ అతనిలో లేదు ఇప్పుడు. మనసులో ఆ ముద్దుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మననం చేసుకోసాగాడు.
అతనికి ఇదంతా ఒక పరీక్షలా అనిపిస్తుంది. ఒక సైంటిస్ట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాని ఒక అమ్మాయికి ముద్దివ్వబోతున్నట్లుగా లేదు. విరాట్ వెళ్ళబోతుండగా లాయర్ చెప్పాడు, మీరు కావాలంటే ఇంకో జాగ్రత్త కూడా తీసుకోవచ్చు. మీరిద్దరూ ముద్దు తీసుకుంటున్నప్పుడు లాయర్లం మేము కూడా సాక్షులుగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది మీకు ఓకే అయితే ఆ లాయర్ని కూడా ఇక్కడికే పిలిపిస్తాను. ఆ పనేదో మీరు ఇక్కడే పూర్తి చేయవచ్చును కదా. అతనికి కూడా ఇది మంచి ఆలోచన అనిపించింది. తాను ఏదైనా పొరపాటు చేస్తుంటే కనుక ఈ లాయర్ తన్ని హెచ్చరిస్తాడు. అలాగే సౌమ్య యొక్క లాయర్కి శశాంక్ ఫోన్ చేసి విషయం చెప్పి ఇద్దరిని తన ఆఫీస్కి రమ్మన్నాడు. కొద్ది నిమిషాల తర్వాత సౌమ్య, ఆమె లాయర్ గిరి అక్కడికి వచ్చారు. సౌమ్యని విరాట్ కాస్త పక్కకి తీసుకెళ్లి వివరాలు ఏర్పాట్లు చెప్పాడు. ఆమె నిర్లిప్తంగా విని తల ఊపింది. ఆమెలో కూడా ఆలోచన తప్ప ఎగ్జైట్మెంట్ లేకపోవడం గమనించాడు విరాట్. మనం ఈ కార్యక్రమం అంతా వీడియో తీస్తే ఇంకా మంచిది కదా అని గిరి సలహా ఇచ్చాడు. అందరూ అంగీకరించారు. గిరి కెమెరా ఆన్ చేశాడు. అందరూ ఎవరి స్థలాల్లో వారు నిలబడ్డారు. నేను 3, 2, 1 అని కౌంట్డౌన్ చేస్తాను. స్టాప్ వాచ్ కూడా మొదలు పెడతాను. సరిగ్గా 3 నిమిషాలకు అది మోగుతుంది. వెంటనే మీరు విడిపోవాలి అని సూచనలు ఇచ్చాడు శశాంక్. తల ఊపారు ఆ ఇద్దరు. 3, 2, 1 స్టాప్ దిస్ నాన్సెన్స్ అని విరాట్ ముఖాన్ని వెనక్కి తోసేసింది సౌమ్య. విరాట్ వెనక్కు తగ్గుతూ నిర్ఘాంతపోయాడు. ఆ ఇద్దరు లాయర్లు కూడా అవాక్కయ్యారు. ఒక బంధంలో నమ్మకం అనేది ముఖ్యం. ఇంత జాగ్రత్తపరుడి స్నేహంతో నేనేం ఆనందపడగలను అని ఆమె తన డాక్యుమెంట్లన్నీ చించేసి విరాట్ మీద పోసి విసవిసా నడుచుకుంటూ బయటికి వెళ్ళింది. విరాట్ ఒక్క క్షణం ఆలోచించి తన డాక్యుమెంట్స్ చెత్తబుట్టలో విసిరేసి బయటికి పరిగెత్తాడు. ఆగు సౌమ్య, ఆగు. నువ్వు చెప్పింది నిజమే. నాదే పొరపాటు. మన్నించు అని చెప్పాడు. ఆమె విసురుగా వెళ్ళి కారులో కూర్చుంది. ఇతను కారులోకి వెళ్ళి ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆమెను దగ్గరకు తీసుకుని గాఢంగా చుంపించి ఆమె కింద పెదవిని మునిపంటితో కొరికేశాడు. స్వల్పంగా కారిన ఆమె రక్తాన్ని తనివి తీర జుర్రుకున్నాడు. ఆమె కూడా ఇక తగ్గలేదు. ఆమె చేతులు అతనిలో ఎక్కడెక్కడో పరిశోధించసాగాయి. అతను కూడా ఆవేశంగా ఆమె అన్ని అవయవాల మీద దాడి చేయసాగాడు. వాళ్లకు మరింత ఏకాంతం ఇవ్వడం కోసమా అన్నట్లుగా సూర్యుడు గాఢమైన మబ్బుల చాటికి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు లాయర్లు బయటికి ఉరికి వచ్చి ఈ సంఘటనను గమనించసాగారు. ఎందుకైనా మంచిది, ఇది వీడియో తీద్దునా? గిరి అడిగాడు. ఇక వాళ్లకు కావాల్సింది వీడియో ఎవిడెన్స్ కాదు, పక్కా ప్రైవసీ. పద ఇక లోపలికి వెళ్దాం అని సంతృప్తిగా తల పంకించి గిరిని తీసుకుని లోపలికి వెళ్ళాడు శశాంక్. సన్నగా వానజల్లు మొదలైంది. పైరగాలి వీచసాగింది. ఆ గాలి, ఆ వర్షపు విసురు, తడిచిన నేల వాసన ఆ కారు అద్దాల్లోంచి వస్తూ ఉండగా అతని ప్రేమావేశంలో ఆమె తడిచి ముద్దై ఎలాంటి సంకోచాలు లేకుండా తన సర్వస్వాన్ని అతనికి అప్పగించసాగింది. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి ఆ ప్రకృతిలో పరవశించసాగారు వాళ్ళు. వాళ్ళకి మరింత ప్రైవసీ కలిగిస్తూ వాన జోరుగా కురవడం మొదలెట్టింది. ఆమె తన కుడి చేతితో చేస్తున్న పనికి స్వల్ప విరామం ఇచ్చి కారద్దం మొత్తం పైకి లేపేసింది.